అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 243వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 244వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణ అరవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురుపదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 244. ఓం కామేశ్వర ప్రాణనాఢ్యై నమః. ఓం కామేశ్వర ప్రాణనాడి. ఇది 4 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు కామేశ్వర ప్రాణనాఢ్యై నమః అని పలుకోలేను. కామేశ్వర ప్రాణనాడి కామేశ్వరుని జీవితమునకు ఆధారమైన ప్రాణ సంచార నాడి అయినది. కామేశ్వరుని జీవితమునకు ఆధారమైన ప్రాణ సంచార నాడి కాన కామేశ్వరి ప్రాణనాడి నాడి ద్వారా ప్రాణ సంచారం అగును. ఆ రీతిగా కామేశ్వర జీవనాడి అయి ఉండునని అర్థము. ఇడాయాతు బహిర్యాతి. ఇడా నాడి ద్వారా ప్రాణశక్తి బయటికి పోవునని లయఖండ వచనము. లోకములో పశువిసనము పశువులను పట్టుట జరుగునప్పుడు ఆ పశువునందు పద్మాకారములో ఉన్న హృదయము మాంసఖండాత్మకము. అంతస్సు శిరములో లోపల రంధ్రమున్న అష్టదళయుక్తము అంగుష్ట పరిమాణము గల సుషిరోపేతము అయిన అధోభాగ కర్ణికా మధ్యము కనపడుచున్నది. ఆ కర్ణికకు అనగా బొడ్డుకు కింజల్కముల వలె ఉండునట్టి 101 నాడులు అంకురములుండును. ఆ అంకురముల చుట్టూను ఆవరించి ఉన్న పురీతత్ అను పేరుగల నాడి సుషిరము అందు నాడి యొక్క రంధ్రమునందు విస్యస్థమూలమునందున్న అంకురములు గలవై ఉన్నాయి. దానియందు సుషుమ్నా నాడి మూలాధారము మొదలుకొని బ్రహ్మరంధ్రము సహస్రారము వరకు వ్యాపించి ఉన్నది. ఆ సుషుమ్నా నాడి అందు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్రములను పేరుగల 6 చక్రములు వాని మాతృకావర్ణ సంయుతములై యోగశాస్త్రమునందు చెప్పబడిన దళములు గలవై ఉండును. ఆ సుషుమ్నా నాడి యందు పృథివికి అధిష్టాన దేవత బిసతంతు తనీయసి తామర తూడలోని దారము వలె అతి సూక్ష్మ రూపిణి సార్ధత్రివలయ 3.5 చుట్టలు చుట్టుకొని ఉన్న అయిన కుండలినీ శక్తి భుజంగిని ఆవరణ శక్తి రూపముతో అధోముఖమై త్రికోణమని చెప్పబడునట్టి పృథివీ శక్తి యందు శిరస్సు ఉంచి బ్రహ్మరంధ్రమునందు పుచ్ఛాగ్రము తోక చివరి భాగము ఉంచి నిద్రించుచుండును. ఆ కుండలినీ శక్తికి కుడివైపున ఇడా అను పేరు గల నాడి భూమధ్యము వరకు వ్యాపించి ఉండును. ఎడమవైపున పింగళ అను నాడి భ్రూమధ్యము వరకు వ్యాపించి ఉండును. ఈ 2 నాడులను గంగా యమునలని అనుట యోగ సాంప్రదాయం. సుషుమ్నా నాడి సహస్రారము వరకు వ్యాపించి ఉండుట సిద్ధపురుషుల అనుభవం కాగా, జాగ్రత్తవస్థలో జీవుడు నేత్రముల అందు శివశక్తి మిథున భావముతో దాంపత్యాత్మకముగా ఉండునని శృతి ప్రతిపాదించుచున్నది. స్వప్నావస్థలో చైతన్యము అనగా జీవుడు మనస్సు ఉపాధిగా కలిగి ఉండును. సుషుప్తి యందు జీవుడు అజ్ఞానము ఉపాధిగా కలిగి ఉండును. ఆ రీతిగా ఉన్న జీవ చైతన్యము జాగ్రత్త దశలో స్థూల శరీరాభిమానియై
విశ్వసంజ్ఞతో వ్యవహరింపబడు. స్వప్నదశయందు సూక్ష్మ శరీరాభిమానియై తైజసమను పేరుతోనూ, సుషుప్తి స్థితిలో కారణ శరీరాభిమానియై ప్రాజ్ఞ అను నామముతోనూ వ్యాపదేశమగుచుండును. ఈ చైతన్యము అవస్థాభేదము వలన భిన్న నామముతో వ్యవహరింపబడుచున్నను చైతన్యము మాత్రం అనుస్యూతముగా ఒకటే అని భిన్నము కాదని తెలియవలెను. సుషుప్తి అనగా గాఢ నిద్రలో కారణాత్మరూపముతో ఉన్న ఇంద్రియములు స్థూల సూక్ష్మ శరీరము వలన జనించునట్టియు భోగసాధనమైన ప్రారబ్ధ కర్మల వలన పురీతత్ అను నాడి ద్వారా నాడీ మార్గమున వాని గోళకములలో ప్రవేశించును. ఊయల మీద శయనించియున్న మహారాజు గృహాంతరమునందు సోపాన మార్గము ద్వారా ప్రాసాదమును విహరించి పిమ్మట తదవచ్ఛిన్నమైన అంతఃపుర పర్యంకమునందు శయనించును. ఆ రీతిగా శయనించు ప్రభువు వలె ఇంద్రియోపరమణరూప ప్రారబ్ధము జాగృతమైనంతనే నాడుల ద్వారా పురుతత్ అను ప్రవేశించి తదవచ్ఛిన్నుడు హృదయము ఉపాధిగా గలవాడైన పరమాత్మను చేరినప్పుడు జీవుడు సుప్తుడని చెప్పబడును. అప్పుడు లింగ శరీరము కారణాత్మకముతో విలీనమగును. అప్పుడు ప్రాణ అపాన వ్యానాది వాయువులు లయించి వృత్తులు గలవై ఆయుష్ రూపముతో శరీరమును రక్షించుచుండును. అట్లు కాగా భావికాలమున రాబోవు జాగ్రత్స్వప్నావస్థలలో అనుభవయోగ్యమైన కర్మానుబంధియైన ప్రాణమును ధరించుట సుషుప్తిలో సోపాధిక చైతన్యమునకే కనపడుచున్నది. ఆ చైతన్య సత్తా చేతనే నాడులకు ప్రాణ సంచార యోగ్యత ఉప్రతీయమానమగుచున్నది. ఈ రీతిగా కాగా నప్రాణేన అపానేన అనుచు శృతి. ఏ ప్రాణియు ప్రాణ అపానముల వలన జీవించుటలేదు. ప్రాణాపానములకాశ్రయమైన చైతన్యము వలన ప్రాణులు జీవించుచున్నారని చెప్పుచుండుట వలన జీవప్రాణధారణే అని ధాతుపాఠము వలన ప్రాణనాడీ శబ్దము చేత లక్షణ ఆ పరమాత్మయే చెప్పబడుచున్నాడు. ఈ విధముగా కామేశ్వరునకు ప్రారబ్ధ కర్మ వలన కలుగునట్టి శరీరము లేకపోయినను కృతకాఠిన్య నెయ్యి పేరుకొనుట న్యాయముతో శరీరము ధరించి వాడగుట వలన ఆయన యందు అంతర్యామిగా పరమేశ్వరి ఉండుట చేత పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కామేశ్వర ప్రాణనాడి అను నామము ప్రసక్తకమైనది. కామేశ్వర ప్రాణనాడి అనగా కామేశ్వరాధిష్ఠిత చైతన్యము కామేశ్వరి అని పిండితార్థము. విషయము: మూలాధారాధిష్ఠ షట్చక్రములు వర్ణశోభితములై దళయుక్తములై అధిష్ఠాన దైవతములు కలిగి ఉండునటు యోగసిద్ధులు అనుభవము. ఈ 6 చక్రములు పద్మములుగా దర్శనీయములు. కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి, శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కామేశ్వర ప్రాణనాడి అని భక్తుల చేత సంకీర్తింపబడి ధ్యాతవ్యమగుచున్నది. షట్చక్రముల దర్శన వివరం: మూలాధార చక్రము. ఈ చక్రము 4 దళములు కలిగి గుదస్థానమున అరుణకాంతితో మెరయుచుండును.
ప శ ష స అను వర్ణములు మాతృకలు. వరదాది 4 శక్తులు కలిగి సాకినీ శక్తితో ఉండును. పుష్టిశక్తియుతుడైన గణపతి ఈ చక్ర అధిష్టాన దైవము. స్వాధిష్టాన చక్రం. ఈ చక్రము 6 దళములు కలిగి పీతవర్ణం అనగా పసుపు కాంతితో ఒరయుచుండును. మూలాధారమునకు బెత్తెడు 4 అంగుళముల పైన లింగము దీని స్థానము. బ భ మ య ర ల అను వర్ణములు మాతృకలు. బంధిన్యాది 6 శక్తుల కలిగి కాకినీ శక్తితో ఉండును. సరస్వతీ శక్తియుతుడైన బ్రహ్మ దేవుడు ఈ చక్ర అధిష్టాన దైవము. మణిపూరక చక్రము. ఈ చక్రము 10 దళములు కలిగి నీలిరంగు కాంతితో ఒరయుచుండును. స్వాధిష్టాన చక్రమునకు 6 అంగుళముల పైన బొడ్డు నాభి దీని స్థానము. డ ఢ ణ త థ ద ధ న ప ఫ అను వర్ణములు మాతృకలు. డామర్యాది 10 శక్తులు కలిగి అకినీ శక్తితో ఉండును. లక్ష్మీ శక్తియుతుడైన విష్ణువు ఈ చక్రమునకు అధిష్టాన దైవము. అనాహత చక్రము. ఈ చక్రము 12 దళములు కలిగి హేమవర్ణము బంగారు రంగుతో కాంతి ఒరయుచుండును. నాభి మణిపూరక చక్రమునకు 10 అంగుళములకు పైన హృదయము దీని స్థానము. క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇని ట ఠ అను వర్ణములు మాతృకలు. కాలరాత్రాది 12 శక్తులు కలిగి రాకినీ శక్తితో ఉండును. గౌరీ శక్తియుతుడైన శివుడు ఈ చక్రమునకు అధిష్టాన దైవము. విశుద్ధి చక్రము. ఈ చక్రము 16 దళములు కలిగి శుద్ధ స్ఫటిక వర్ణము కాంతివంత పారదర్శకమైన తెలుపు ధవళ కాంతితో ఒరయుచుండును. హృదయస్థాన అనాహత చక్రమునకు 12 అంగుళములకు పైన కంఠము దీని స్థానము. అ ఆ ఇ ఈ ఉ ఊ రు ళు అళు అలు ఎ ఐ ఒ ఔ అం అహ అను వర్ణములు మాతృకలు. అమృతాది 16 శక్తులు కలిగి డాకినీ శక్తితో ఉండును. ప్రాణశక్తియుతుడైన జీవుడు ఈ చక్రమునకు అధిష్టాన దైవము. ఆజ్ఞాచక్రము. ఈ చక్రము 2 దళములు కలిగి విద్యుద్వర్ణము మెరుపు కాంతితో ఒరయుచుండును. కంఠస్థానము. విశుద్ధ చక్రమునకు 12 అంగుళములకు పైన కనుబొమ్మల మధ్య ఉన్న భృగుటి దీని స్థానము. హం క్షం అను వర్ణములు మాతృకలు. హంసవతి క్షమావతి 2 శక్తులు కలిగి హాకినీ శక్తితో ఉండును. ఇచ్ఛాశక్తియుతుడైన పరమాత్మ ఈశ్వరుడు ఈ చక్రమునకు అధిష్టాన దైవతము. సహస్రార చక్రము. ఈ చక్రము 1000 దళములు కలిగి శీర్షమునందు ఇంద్రధనస్సు 7 రంగులు నానా వర్ణముల కాంతితో ఒరయుచుండును. భృగుటి స్థాన ఆజ్ఞాచక్రమునకు 6 అంగుళములకు పైన నడినెత్తిన మధ్యన ఉన్న బ్రహ్మరంధ్రము సహస్రారము దీని స్థానము. ఆకారము ఆది క్షకారాంతము అచ్చులు హల్లులు కల 50 అక్షరములు అంగువర్ణములు సర్వశక్తులైన మాతృకలు. అమృతాది క్షమ అనెడి 10 శక్తులు కలిగి యాకినీ శక్తితో ఉండును. జ్ఞానశక్తి యుతుడైన గురుమూర్తి కామేశ్వరులు ఈ చక్రమునకు అధిష్టాన దైవతము. షట్చక్ర నిరూపణ మునకు చక్కగా సవినయముగా తెలుపబడినది. జిజ్ఞాసులు సాధకులు శ్రద్ధగా చదివి తెలుసుకొని పరిశీలనగా అంతఃపురమున సద్గురువును తో భావన చేయగలరు. స్వస్తి. ఓం ఐం హ్రీం శ్రీం
కామేశ్వర ప్రాణనాఢ్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.